హాయ్ అండి. ఈరోజు బొప్పాయికాయలు 2 తీసుకున్నాను. నాటు బొప్పాయికాయలు ఇవి. ఇందులో గింజలు ఇంతలా ఉంటాయి. ఇవి బొప్పాయి హల్వా చేసుకుందామని ఇలా చిక్కు తీసి కట్ చేసి ఉంచుకొని అరకేజీ బెల్లం, కొద్దిగా పటికి బెల్లం వేసి చేసుకోవాలని ఇలా తయారు చేసుకున్న. విత్తనాలు చూసారా, గుప్పెళ్ళు గుప్పెళ్ళుగా వస్తాయి. ఇవి నాటు బొప్పాయి అయితేనే ఇలా వస్తాయి. హైబ్రిడ్ అయితే అందులో విత్తనాలు రావు. మా తెలిసిన వాళ్ళ దగ్గర చెట్టుకుంటే నేను తెచ్చుకున్నాను అడిగి. 2 బొప్పాయిలు అంటే తినలేము కదా, పాడైపోతాయి కదా, పండిపోతాయి అని ఇలా అరకేజీ బెల్లంలో బొప్పాయిలు కట్ చేసి ఇలా సిమ్ము మీద స్టవ్ మీద పెట్టి చిన్న వసగ మీద ఉడకనివ్వాలి. మధ్య మధ్యన కదుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. అది మాత్రం చూసుకోవాలి మనం జాగ్రత్తగాను. ఇదిగోండి దగ్గర పడింది, అయినా కొద్దిగా లైట్గా అడుగంటుతుంది. దగ్గరగా చూసుకుంటున్నా. బొప్పాయి తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కళ్ళు మసగ్గా ఉన్నా కూడా షైనింగ్గా కళ్ళు బాగా కనపడతాయి. తర్వాత తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. బొప్పాయి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా పోషకాలు కలిగిన పండు అది. ప్రతిరోజు 2 ముక్కలు బొప్పాయి తింటే షుగర్ ఉన్న వాళ్లకు షుగర్ పెరగదు, బీపీ పెరగదు. ఇలా అతిగా తినకూడదు. 2-3 ముక్కల కన్నా ఎక్కువగా తినకూడదు. డైట్ అంటే మెజర్మెంటు, కొలత ప్రకారమే తినాలి. ఇలా కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని ఇలా డెకరేషన్ చేస్తున్నాను బాగుంటుందని. ఇలా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకు 1 కప్పు తింటాను. అదే పండులా తినొచ్చు, కాకపోతే మన ఇంట్లో చెట్లు అయితే పండు ఏదో ఒకటి కోసుకొని తినొచ్చు. అది ఎక్కడో తెచ్చుకొని తినేది కదా, మన తెలిసిన వాళ్ళు ఇచ్చారని. ఇది ఈరోజు వీడియో. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.